ఇంకా ఇక్కడ బయట రుద్రాక్షలు చాలా ఒరిజినల్ రుద్రాక్షలు అమ్ముతున్నారండి. ఆలయం నుంచి కొంచెం బయటకు రాగానే మహారాష్ట్ర ఫేమస్ ఫుడ్ హోటల్స్ చాలా ఉన్నాయండి. కచోడి, ఆలు బోండా, బ్రెడ్ పకోడా, సాబూదానా కిచిడి ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఈ త్రయంబకేశ్వర ఆలయం దగ్గర చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా గౌతమిని మహర్షి తపస్సు చేసిన బ్రహ్మగిరి పర్వతం. భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. మీకు ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, టైమింగ్స్, రేట్లు, అలాగే రూట్ గైడ్, ఇంకా దగ్గరలో చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, అలాగే త్రయంబక్ అనే పట్టణంలో ఉంది. ఇక్కడ పరమశివుడు జ్యోతి రూపంలో లింగాకారంలో స్వయంభూగా కొలువై ఉన్నాడండి. అందుకే ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగం అంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని, పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని షిర్డీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో, అలాగే నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉందండి. ఈ దేవాలయం గోదావరి నదికి మూలంగా పరిగణించబడుతుంది. అందుకే దీన్ని గౌతమి గంగా అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో నిర్మితమై ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉంటుందండి ఈ ఆలయ కట్టడం. గర్భాలయ దర్శనానికి ముందుగా మనకి నందీశ్వరుడు దర్శనమిస్తాడండి. ఇక్కడున్న ఈ నందీశ్వరుడు చెవులో మనం ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుందంటండి. తర్వాత లోపలికి రాగానే ఇలా సభా మండపం ఉంటుంది. ఈ సభా మండపం యొక్క ఆర్కిటెక్చర్ చాలా అందంగా, అద్భుతంగా ఉంటుందండి. ఈ మండపంలో ఇంకా శాంతి పూజలు, రుద్రాభిషేక పూజలు చాలా మంది చేయించుకుంటున్నారు భక్తులు ఇక్కడ. తర్వాత గర్భాలయ దర్శనం అండి. గర్భాలయ దర్శనంలో మనకి శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానపటం లోపల 3 లింగాకారంలో ఉండడం ఇక్కడ విశేషమండి. ఇది త్రిమూర్తి లింగం. అందుకే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది. త్రయం అంటే 3, బకేశ్వరం అంటే శివుడు అనే అర్థం అండి. ఈ లింగంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూనే ఉంటుందండి. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఉన్నట్టుగా ఒకే చోట బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దర్శనం ఇంకెక్కడా ఉండదండి. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఆలయ స్థల పురాణం కూడా తెలుసుకుందామండి. కొన్ని యుగాలకి పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు, సాధువులకి నివాస ప్రాంతంగా ఉండేది. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి, అతని భార్య అహల్యతో ఇక్కడ జీవించేవారు. ఒకనొక టైంలో ఈ ప్రదేశమంతా కరువు కాటకాలతో ఉండేది. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సుని సృష్టించాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషుల భార్యలు కూడా ఆ నీటిని వాడుకునేవారండి. కానీ గౌతమ మహర్షి అహల్య మీద వారికి అసూయ పుట్టింది. దాంతో తమ భర్తలను కూడా అలాంటి సరస్సుని నిర్మించమని గొడవ పెట్టారు. అప్పుడు ఆ ఋషులందరూ గణేష్ గురించి తపస్సు చేయగా వినాయకుడు ప్రత్యక్షమై వరం ఏం కావాలని అడగగా వాళ్ళు గౌతమ మహర్షి దగ్గర ఉన్న గోవు చనిపోయేటట్టు చేయమంటారు. దానికి గణేష్ అది పాపం అని చెప్పిన వారు ఎంతకీ వినరు. ఏం చేయలేక ఆ వరాన్ని ప్రసాదిస్తాడండి. ఒకనాడు గౌతమ మహర్షి పంట చేల్లో మేస్తున్న గోవును దర్భాలతో బెదిరించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అవకాశంగా తీసుకున్న ఋషులు గోహత్య మహాపాపమని, అందుకు పరిహారంగా ఈ ప్రదేశంలో గంగను పారేటట్టుగా చేయమని అంటారు. దాంతో గౌతమ మహర్షి అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ, విష్ణువు, ఆది పరాశక్తితో ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలని అడగగా గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో గంగను ప్రవహింపచేయమని అడుగుతాడు. అప్పుడు మహాశివుడు తన జటాజుటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహించి కిందకి వస్తుంది. దానిని ఇప్పుడు గౌతమి గంగా లేక గోదావరి నది అని పిలుస్తున్నారు. మీకు ఇందాక స్థల పురాణం చెప్పాను కదా, గౌతమి గోహత్య పరిహారార్థం గంగను శివుడు వదిలాడని. ఆ గంగ బ్రహ్మగిరి పర్వతం మీద నుండి పారి ఇక్కడ ఈ ప్రదేశంలో చేరిందండి. దీన్ని కుషావర్త తీర్థమని, గౌతమి గంగా అని అంటారు.
భక్తులు దేవాలయ దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి వెళ్తారు, లేదా తల మీద నీళ్లు చల్లుకునైనా లేదా కాళ్ళు కడుక్కునైనా వెళ్ళవచ్చండి. ఆలయం నుంచి బయటకు రాగానే మనకి గర్భాలయంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా శివలింగాన్ని ఏర్పాటు చేశారండి. సేమ్ 3 లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి భక్తులు చాలా మంది ఇక్కడ పూజలు చేసుకుంటున్నారండి. ఆలయం బయట చాలా పూజా సామాగ్రి షాప్స్ ఉన్నాయండి. సో ఎవరు కూడా పూజా సామాన్లు కూడా తెచ్చుకునే అవసరం ఉండదు. అలాగే ఇక్కడ శివుడికి ఈ విధంగా పువ్వుల బుట్టని సమర్పిస్తున్నారండి ఎక్కువగా. ఇంకా ఇక్కడ బయట రుద్రాక్షలు చాలా ఒరిజినల్ రుద్రాక్షలు అమ్ముతున్నారండి. మన ఎదురుగుండానే చెక్కి మరీ ఇస్తున్నారు. కాస్ట్ కూడా చాలా తక్కువ, 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకే ఉన్నాయండి రుద్రాక్షలు ఇక్కడ, ఒరిజినల్ రుద్రాక్షలు. ఏకముఖి అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది కాస్ట్, మిగిలినవన్నీ కూడా చాలా మనకు తక్కువ రేట్లో అమ్ముతున్నారండి. నేనైతే చాలా రుద్రాక్షలు తీసుకున్నానండి, పంచముఖి, అలాగే ఏకముఖి, అలాగే త్రిముఖి, అలాగా చాలా రుద్రాక్షలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళానండి. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ ఉంటుందండి. ఇంకా స్పెషల్ దర్శనం వచ్చి 200 రూపీస్ ఉందండి టికెట్ కాస్ట్. అలాగే విఐపి దర్శనం అయితే 2000 వరకు కూడా ఉందండి టికెట్ కాస్ట్. ఇక్కడ చేసే ముఖ్యమైన పూజల గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. కాలసర్పదోష పూజ, నారాయణ నాగబలి పూజ, అలాగే పితృదోష పూజ, రుద్రాభిషేకం, మహామృత్యుంజయ జాప మరియు కుంభ వివాహం వంటి పూజలు ఇక్కడ జరుగుతాయి. ఈ పూజల టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 o'clock టు 8:30 వరకు అండి. అలాగే ఆఫ్టర్నూన్ 10:45 నుంచి 12:30 PM వరకు అండి. అలాగే ఈవినింగ్ 7 o'clock టు 8:30 వరకు ఈ సమయాల్లో పూజలు నిర్వహిస్తారండి. సోమవారం ప్రత్యేకంగా గోల్డెన్ కిరీటం దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ గోల్డెన్ కిరీటం ఒక పూజ ఉంటుందండి. ఒకసారి కొన్ని పూజా రేట్లు కూడా మనం తెలుసుకుందామండి. కాలసర్పదోష పూజకు వచ్చి 1100 అండి. పితృదోష పూజకి 2500 నుంచి 3000 వరకు ఉంటుంది. ఇంకా రుద్రాభిషేకం వచ్చి మనకి సుమారుగా 3000 వరకు ఉండవచ్చండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద నేను ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. ఇంకా ఈ ఆలయం చేరుకోవడానికి ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు నాసిక్లో ఓజార్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అక్కడ నుంచి మనకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ఆలయం. లేదు మేము ట్రైన్ ద్వారా రావాలి అనుకుంటే మాత్రం నాసిక్లో రైల్వే స్టేషన్ ఉందండి, అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి ఆలయం చేరుకోవడానికి. అలా కాకుండా మేము ముంబై నుంచి వచ్చే వరకు మాత్రం సుమారుగా 170 కిలోమీటర్స్ నుంచి 180 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి డిస్టెన్స్ రోడ్డు మార్గం ద్వారా. ఇంకా నాసిక్ బస్ స్టాప్ నుంచి ఎంసీఆర్టీసీ బస్సులు లేదా ట్యాక్సీలు కూడా చాలా అందుబాటులో ఉంటాయండి. ఇంకా ఇక్కడ హోటల్స్, రూమ్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఇక్కడ బడ్జెట్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. శ్రీ గగనగిరి మహారాజ్ ఆశ్రమం, శ్రీ సద్గురుధామ ఆశ్రమం, ఒక 300 రూపీస్ నుంచి ఈ ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా ఇంకా వేరే గెస్ట్ రూమ్స్ అయితే ఆలయం దగ్గరే ఉన్నాయండి. యాత్రాధామ్, భక్తి నివాస్, జనార్దన స్వామి ఆశ్రమం లాంటివి ఉన్నాయండి. ఇవైతే సుమారుగా 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు మనకి వీటి రేట్లు ఉన్నాయి. ఈ త్రయంబకేశ్వర ఆలయం దగ్గర చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా గౌతమిని మహర్షి తపస్సు చేసిన బ్రహ్మగిరి పర్వతం, కుసవర్తు కుండు, గోదావరి నది, పాండవులేని గుహలు, అలాగే ముక్తిధామం టెంపుల్, హనుమాన్ జన్మస్థలం అయిన ఆంజనేయుడు కుండు, షిరిడి వంటి టూరిస్ట్ ప్లేసెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. వీటిని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆలయం నుంచి కొంచెం బయటకు రాగానే మహారాష్ట్ర ఫేమస్ ఫుడ్ హోటల్స్ చాలా ఉన్నాయండి. కచోడి, ఆలు బోండా, బ్రెడ్ పకోడా, సాబూదానా కిచిడి ఇక్కడ చాలా ఫేమస్ అండి. అది కాకుండా కలాకండ స్వీట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. చాలా మంది కొనుక్కుని తీసుకెళ్తున్నారు కదండి, చాలా బాగున్నాయి. నేనైతే అన్నీ ట్రై చేశాను, అన్నీ తిన్నాను, ప్లస్ కలాకండ కూడా తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారు, మీకు కూడా ఒక అనుభవం వస్తుందని చెప్తున్నాను.
ఇంకా ఈ టెంపుల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అన్ని కూడా డీటెయిల్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అలా కాకుండా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.